శ్రీ గురుభ్యో నమః. మహాస్వామి వారు ఒకరిని ప్రశంసించారు అంటే అది మామూలు విషయం కాదు. ఆ లీలను ఇప్పుడు తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందు మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము. పొలాల్లో పనిచేసే ఒక మహిళ గర్భవతి అయిన తన కుమార్తెను వెంట పెట్టుకుని పరమాచారి వారి దర్శనానికని వచ్చింది. కడుపుతో ఉన్న తన కుమార్తెకు మంచి పౌష్టికాహారం పెట్టలేకపోతున్నాను అని స్వామివారికి చెప్పుకుంది. అప్పుడే ఒక భక్తుడు పెద్ద పాత్ర నిండా గట్టి పెరుగుతో స్వామివారి వద్దకు వచ్చాడు. వెంటనే స్వామివారు అది ఆమెకి ఇవ్వు అని ఆజ్ఞాపించారు. అది చేతులు మారింది. మరొక భక్తుడు 2 పెద్ద పాత్రల నిండా మధుర పదార్థాలు తినుబండారాలతో వచ్చాడు. అది కూడా చేతులు మారింది. ఇంకొక భక్తుడు రాగానే స్వామివారు ఆమెకు కొంత ధనం ఇవ్వు అని చెప్పారు. ఆ భక్తుడు ఆమెకు డబ్బు ఇచ్చాడు. ఎంత డబ్బు ఇచ్చావో అని అడిగారు మహాస్వామివారు. ఆ భక్తుడు చెప్పడానికి ఇష్టపడలేదు. స్వామివారు కేవలం కనుసైగ ద్వారా ఆజ్ఞాపిస్తే లక్షలు కోట్లు ఇచ్చే భక్తులు ఉన్నారని అతనికి తెలుసు. కానీ స్వామివారు సమాధానం చెప్పాల్సిందే అన్నట్టుగా అతని వైపు చూస్తున్నారు. అప్పుడు అతను స్వరం తగ్గించి, నా వద్ద 4,000 చిల్లర మాత్రమే ఉంది పెరియవా, దాన్ని మాత్రమే ఆమెకి ఇచ్చాను అని బదిలిచ్చాడు. వెంటనే స్వామివారు, కానీ నేను నీకు అంత ధనం ఇవ్వమని అడగలేదు కదా అని అన్నారు. అప్పుడు ఆ భక్తుడు స్వామివారితో, ఈ రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ప్రసవానికి 4,000 ఖర్చవుతుంది పెరియవా అని అన్నాడు. స్వామివారు కొద్దిసేపు అతని వంక చూసి, నువ్వు సాధారణ రాముడివి కాదు, దయారాముడివి అని ప్రశంసించారు. అతను కళ్ళు నీరు పెట్టుకుని అత్యంత ఆనందంతో, చాలు ఈ దీవెన చాలు నా తరతరాలకు అని స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శ్రీమాత్రే నమః.